వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం కృష్ణ కుమార్ గారు. నమస్కారం అండి. ఎన్టీఆర్ గారి 4వ తరం అంతే కదా, జానకిరామ్ గారి కొడుకంటే 4వ తరమేగా. అవును. సో మునిమనోడు మనవాడు. ఓపెనింగ్ చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే ఇక్కడ అతని పేరు కూడా నందమూరి తారక రామారావు. ఇప్పుడు పేరు సమస్య వస్తుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు పెద్ద ఆయన ఎన్టీఆర్, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కాస్త ఇప్పుడు జూనియర్ తీసేశారు, ఎన్టీఆర్ అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇతను వచ్చాడు. సో ఈ పేరు కన్ఫ్యూజన్లో ఈ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు అసలు మా ఎన్టీఆర్ ఉండగా ఈ పేరు ఏంటి, ఆ గొడవ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఫ్యాన్స్ మధ్య అంటే ఇతనికి ఇంకా ఫ్యాన్స్ రాలేదు. ప్రస్తుత ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఇది ఒకటి పట్టుకున్నారు. వాళ్ళు అలా అనటానికి అసలు ఏమాత్రం బేస్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒట్టి అభిమానం ఉంటే సరిపోదు, ఆలోచన కూడా ఉండాలి. ఇప్పుడు నేను అభిమానిని కాదు కాబట్టి, టూ మచ్ అభిమానిని కాదు కాబట్టి అభిమానినే, కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు నేను అభిమాని కాదు. అయితే అభిమాని అవ్వటమే ఒక్కటే కాదు, ఆలోచన కావాలి అన్నాను కదా. ఎందుకు ఆలోచన కావాలో చెప్తా. ఇప్పుడు ఇతనికి నందమూరి తారక రామారావు అనే పేరు వచ్చింది. ఎవరికి? ప్రస్తుతం ఉన్న జూనియర్ ఎన్టీఆర్కి. దీనివల్ల ఎంతో కొంత పోలికలు బాగా దగ్గరగా సెట్ అవటం వల్ల కావచ్చు, ఇంటి పేరు వల్ల కావచ్చు, నటన వల్ల కావచ్చు, ఏ రకంగానైనా కానీ అతనికి ఒక సోషల్ క్యాపిటల్ ఉంది. ఏదో పొలిటికల్ క్యాపిటల్ లాగా సోషల్ క్యాపిటల్ కూడా ఉంది. అదే కదా, అది సినిమా క్యాపిటల్గా కన్వర్ట్ అయ్యింది, ఉపయోగపడింది. ఇలా కాదండి, అది కాకపోతే ఇక్కడ ఒక చిన్నదండి, ఆయన కష్టార్జితమేగా ఎన్టీఆర్ది నిలబడటానికి. ఎవరైనానండి, తన బండి కష్టం. ఎవరైనా జస్ట్ ఇది ఒక ఫస్ట్ ఎంట్రీ పాస్ లాంటిది. ఎంట్రీ అప్పుడు కూడా తన బండి చాలా ఉన్నాయి, మనకు తెలిసినవి ఉన్నాయి కదా. నేనేమంటున్నా, మరి ఇప్పుడు అదేదో పోద్దని మీరెందుకు బాధపడటం? అట్లాంటప్పుడు ఫ్యాన్స్ ఇప్పుడు పోవటం అని కాదు, అంటే వాళ్ళు అనేది ఏంటంటే ఆయన కూడా మధ్యలో చాలా సార్లు నేను ఎన్టీఆర్ వారసుడిని, నాలో ప్రవహించే తాత రక్తం అది ఇదని చాలా సార్లు జూనియర్ ఎన్టీఆర్ కూడా చెప్పుకున్నాడు. చెప్పుకుంటే తప్పులేదు, ఎందుకంటే ఆ ఇంటి పిల్లోడు కాబట్టి ఆ ఇంటి పిల్లోడిని అని చెప్ప, పక్కింటి పిల్లోడిని అని చెప్తే పక్కింటి వాళ్ళు ఆవిడ వచ్చి కొట్టుద్ది. అందుకని తప్పేం కాదు చెప్పుకోవటం వల్ల. అయితే కాకతాళీయంగా కానీ లేకపోతే కావాలని కానీ, లేదు ఎన్టీఆర్ ఇంత తోడవుతాడు ఆ ఎన్టీఆర్కి కాంపిటీషన్గా తేవాలని కానీ అనుకుని కానీ జానకిరామ్ చేశాడని నేను అనుకోను. జానకిరాము ఈ పిల్లోడు పుట్టినప్పుడు, ఇప్పుడు ఈ కొత్త ఎన్టీఆర్ పుట్టినప్పుడే అమెరికాలో ఇలాంటి సబ్జెక్టు బయటకు వస్తుందనే నిన్న తారకరత్న ఫాదరు చాలా ఇంట్రడక్షన్ ఇచ్చాడు ఈ పేరుకు సంబంధించి. ఏమనంటే అమెరికాలో పేరు డెలివరీ దగ్గర హాస్పిటల్లోనే ఏమంటారు, లేబర్ రూమ్లోనే పేరు చెప్పేసేయాలి. మనం పేర్లు సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి ముందు. అమ్మాయి పుట్టుద్దో అమ్మాయి పుట్టుద్ది అని చెప్పి వాళ్ళు అక్కడ చెప్పేస్తారు. 6 నెలలు ఇక్కడలాగా ప్రీనాటల్ డిటెక్షన్ తప్పు కాదు, అక్కడ చెప్పేస్తారు. చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయి పుడుతుంది అని తెలిసినప్పుడు ఆ అమ్మాయి పేర్లు సెలెక్ట్ చేసి పెట్టుకుంటారు. పెట్టుకొని ఇక ఫైనల్గా ఆ క్షణంలో ఏ పేరు చెప్తే ఆ పేరే. ముందు ఇప్పుడు మనకి ఇండియాలో అట్లా ఉండదు. బేబీ బాయో బేబీ గర్లో రాసేసుకుంటాము, తర్వాత ఎప్పుడో పేరు పెట్టుకుంటాం. నామకరణోత్సవాలు అవన్నీ తర్వాత చేసుకుంటాం. అక్కడ వెంటనే చెప్పేసేయాలి. ఈ అబ్బాయికి ఇప్పుడు ఒక కనీసం 19 ఏళ్ళు ఉండొచ్చు. ఎవరికి? ఈ కొత్త ఎన్టీఆర్కి 19 ఏళ్ల క్రితమే ఆ అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు అని వాళ్ళు పెట్టేసుకున్నారు. అప్పటికే ఈయన అప్పుడప్పుడే సినిమాల్లోకి వస్తున్నారు. చిన్నప్పుడు ఒక సినిమా చేస్తున్నాడు. ఎవరు? ఈ జూనియర్ ఎన్టీఆర్. ఈయన్ని చూసి ఈయన గంధం కాస్త పూసుకుందామనే ఉద్దేశంతో ఆ పిల్లోడికి ఆ పేరు పెట్టలా. ఇది క్లియర్ కదా. అలాంటప్పుడు అసలు ఈ ఎన్టీఆర్కి ఆ ఎన్టీఆర్ పేరు పెట్టడం కూడా తప్పే. ఇప్పుడు ఈ పేరు ఇతనికి పెట్టకూడదు అంటే కనుక సీనియర్ ఎన్టీఆర్ పేరు జూనియర్ ఎన్టీఆర్కి కూడా పెట్టకూడదుగా. ఒకళ్ళు అంటూ పెట్టుకున్న తర్వాత ఎంతమంది అయినా పెట్టుకుంటారు. దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ ఫ్యాన్స్ మీకు ఎందుకు అంత బాధ? అసలు నిజంగా మీరు చెప్పాల్సి వస్తే గనక ఇంత బాధపడాల్సిన పరిస్థితి ఉంటే
మెడికల్ కాలేజీ పేరు తీసేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆ విధంగా స్పందిస్తే ఎందుకు మాట్లాడలా మీరు? అంటే మీ హీరోకి నష్టం జరుగుద్దన్నప్పుడే మీరు లెగుస్తారా తారాజు వల్లాగా? అప్పుడు కూడా మాట్లాడాల్సిందే కదా ఇట్లా చేయటం కరెక్ట్ కాదని. ఏది అది మన విజయవాడ విజయవాడ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు అది మామూలు విషయం కాదండి అసలు. ఎన్టీఆర్ అసలు ఎన్టీఆర్ లాంటి మనిషి మళ్ళీ ఇంకొకళ్ళు పుడతారనేది గ్యారంటీ లేదు అసలు. అంటే ఎవరికాళ్ళు ప్రత్యేకమైన కాదనట్లా. అలాంటి గొప్ప వ్యక్తి అంటే మంచి నటుడే కాకుండా నటనలో ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఆయన ఒక ముఖ్యమంత్రిగా వచ్చి సంక్షేమం గురించి ఆలోచించిన తీరండి నభూతం నభవిష్యత్. ఆయన అంత గొప్పవాడు కదా మరి. ఆయన పేరు తీసేస్తుంటే ఏది యూనివర్సిటీకి అప్పుడు మాట్లాడలేదు, సరిగ్గా మాట్లాడలేదు. మీరు నేను మాట్లాడినంతగా కూడా మాట్లాడలేదు. ఆ రోజు అసలు ఆవేశం కట్టలు తెంచుకోవాలి, వెళ్ళి కూర్చోవాలి జగన్ దగ్గర. మా తాత పేరు నువ్వు ఎట్లా మారుస్తావు, ఏమనుకుంటున్నావు నువ్వు అసలు అని. పైగా నోరు మూసుకుని ఉండాల్సింది, ఇప్పుడు మాట్లాడటం చేత కానప్పుడు నోరు మూసుకుని ఉండాలి. ఆ రోజు ఏం మాట్లాడాడండి? ఆయనకు ఆయన గొప్పే, ఈయన గొప్పే. 100 జన్మలు ఎత్తినా అసలు జన్మలంటూ ఉండవు, రెండో జన్మ ఉండదు. కానీ అసలు చెప్తున్న మాట వరుసకి ఎన్టీఆర్కి వైఎస్ఆర్ ఎట్లా సాట్ అవుతాడండి? ఎట్లా అనగలిగావు అసలు? నీదేమి నోరు, నీదేమి బుద్ధి? మాట్లాడావు, అయిపోయింది. తర్వాత అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని అవమానించినప్పుడు అలాంటి వాళ్ళు అందరం మహిళలంగా మేము మాట్లాడాం. కుటుంబ సభ్యుడిగా నువ్వు మాట్లాడకపోవడం ఏంటి అసలు? ఎందుకు మాట్లాడలా? మరి ఇలాంటి తప్పులు చేస్తూ వస్తున్న ఎన్టీఆర్ని ఫ్యాన్స్ ఎందుకు నెత్తిన పెట్టుకుంటున్నారు? ఇది కరెక్ట్ కాదు. అతనికి ఆ పేరు పెట్టుకునే అర్హత లేదని కానీ పెట్టుకోకూడదని కానీ ఎక్కడా రాసిలేదు. అసలు ఇప్పుడు సినిమా పేర్లే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎవరైనా సినిమా పేరు పెట్టుకోవచ్చు. నాకంటే మీకే బాగా తెలుసు. కాకపోతే ఇక్కడ పేరు కన్ఫ్యూజన్ ఏమన్నా అవుద్దా అండి? ఇప్పుడు వాళ్ళను అడుగుతున్నాను, అదేం లేదు. అయితే అవుతుందండి. ఒక సినిమా కన్ఫ్యూజ్ అవుతారు, 2 సినిమాలకు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారండి? సినిమా ఇప్పుడు టిక్కెట్లు పెరిగిన విధానంలో గుడ్డిగా ఎవరండి గుడ్డెత్తి చేలో పడ్డట్టు సినిమాకి వెళ్ళేది? అందుకని అంత ఏం కాదు. వీళ్ళు పని పాట లేక అసలు ఈ అభిమానులు అనేవాళ్ళు వాళ్ళ జీవితాలు వాళ్ళు సరిగ్గా చూసుకుంటే సరిపోతుంది. జూనియర్ ఎన్టీఆర్కి ఏమవుతుందండి? అతని వాళ్ళ ఎస్టాబ్లిష్డ్ హీరో అవునన్నా కాదన్నా. ఇంకా అతని గురించి వీళ్ళు వాపోవాల్సిన అవసరం లేదు. అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకోవద్దండి. మీరు ఏదన్నా సలహాలు చెప్పే అవసరం ఉన్నప్పుడు, చెప్పాలనిపించినప్పుడు మంచి సలహాలు ఇవ్వండి అని చెప్పి చెప్పదలుచుకున్నాను.